హలో వ్యూవర్స్, బెటర్ స్టడీస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు టైంని తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఎలా చెప్పాలి అనే విషయంపై ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోని మీరు చివరి వరకు చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సరే, ముందు మన వీడియోలోకి వెళ్దాం. ముందుగా గడియారంలో టైం 1 అవుతే తెలుగులో 1 గంట అంటాం, ఇంగ్లీష్లో ఇట్స్ 1 o'clock అంటాం, హిందీలో 1 బజే అంటాం. 2 గంటలు ఇంగ్లీష్లో ఇట్స్ 2 o'clock, హిందీలో 2 బజే. 3 గంటలు ఇంగ్లీష్లో ఇట్స్ 3 o'clock, హిందీలో 3 బజే. 4 గంటలు ఇంగ్లీష్లో ఇట్స్ 4 o'clock, హిందీలో 4 బజే. 5 గంటలు ఇంగ్లీష్లో ఇట్స్ 5 o'clock, హిందీలో 5 బజే. 6 గంటలు ఇంగ్లీష్లో ఇట్స్ 6 o'clock, హిందీలో 6 బజే. 7 గంటలు ఇంగ్లీష్లో ఇట్స్ 7 o'clock, హిందీలో 7 బజే. 8 గంటలు ఇంగ్లీష్లో ఇట్స్ 8 o'clock, హిందీలో 8 బజే. 9 గంటలు ఇంగ్లీష్లో ఇట్స్ 9 o'clock, హిందీలో 9 బజే. 10 గంటలు ఇంగ్లీష్లో ఇట్స్ 10 o'clock, హిందీలో 10 బజే. 11 గంటలు ఇంగ్లీష్లో ఇట్స్ 11 o'clock, హిందీలో 11 బజే. 12 గంటలు ఇంగ్లీష్లో ఇట్స్ 12 o'clock, హిందీలో 12 బజే. ఇప్పటి వరకు గంటలు ఎలా చెప్పాలి అనేది చూసాం. ఇప్పుడు గంటలతో పాటు నిమిషాలు కూడా ఎలా చెప్పాలి అనేది కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఉదాహరణకు గడియారంలో టైం 2 తీసుకున్నట్లయితే తెలుగులో 2 గంటలు, ఇంగ్లీష్లో ఇట్స్ 2 o'clock, హిందీలో 2 బజే. 2 గంటల 5 నిమిషాలు, ఇంగ్లీష్లో ఇట్స్ 5 past 2, హిందీలో 2 बजकर 5 मिनट. 2 గంటల 10 నిమిషాలు, ఇంగ్లీష్లో ఇట్స్ 10 past 2, హిందీలో 2 बजकर 10 मिनट. 2 గంటల 15 నిమిషాలు, ఇంగ్లీష్లో ఇట్స్ 1/4 past 2, హిందీలో 2 बजकर 15 मिनट లేదా 2:15 బజే. తెలుగులో మనం 2 గంటల 15 నిమిషాలని చెప్పాం, 2:15 అని చెప్తాం. అట్లాగే హిందీలో కూడా 2 बजकर 15 मिनट అనకుండా 2:15 బజే అని అంటారు. 2 గంటల 20 నిమిషాలు, ఇంగ్లీష్లో ఇట్స్ 20 past 2, హిందీలో 2 बजकर 20 मिनट. 2 గంటల 25 నిమిషాలు, ఇంగ్లీష్లో ఇట్స్ 25 past 2, హిందీలో 2 बजकर 25 मिनट. 2 గంటల 30 నిమిషాలు, ఇంగ్లీష్లో ఇట్స్ 1/2 past 2, హిందీలో 2 बजकर 30 मिनट లేదా 2:30 బజే. తెలుగులో 2 గంటల 30 నిమిషాలను చెప్పకుండా 2:30 అని ఎలా అంటామో హిందీలో కూడా 2 बजकर 30 मिनट అనకుండా 2:30 బజే అని అంటారు. 2 గంటల 35 నిమిషాలు, ఇంగ్లీష్లో ఇట్స్ 25 to 3, హిందీలో 2 बजकर 35 मिनट. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇంగ్లీష్లో 5 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు పాస్ట్ అని ఉపయోగిస్తారు. 35 నిమిషాల నుంచి 55 నిమిషాల వరకు పాస్ట్ బదులు టు అని ఉపయోగిస్తారు. 2 గంటల 40 నిమిషాలు, ఇంగ్లీష్లో ఇట్స్ 20 to 3, హిందీలో 2 बजकर 40 मिनट. 2 గంటల 45 నిమిషాలు, ఇంగ్లీష్లో ఇట్స్ 1/4 to 3, హిందీలో 2 बजकर 45 मिनट లేదా 2:45 బజే.
తెలుగులో మనం 2 గంటల 45 నిమిషాలని చెప్పకుండా పావుతక్కువ 3 అని ఎలా చెబుతామో హిందీలో కూడా 2 బజ్కర్ 45 మినిట్ అనకుండా పౌనే 3 బజే అని చెప్తారు. 2 గంటల 50 నిమిషాలు ఇంగ్లీష్లో ఇట్స్ 10 to 3, హిందీలో 2 బజ్కర్ 50 మినిట్ లేదా 3 బజనే మే 10 మినిట్ బాకీ హై. తెలుగులో మనం 2 గంటల 50 నిమిషాలు అనకుండా 10 నిమిషాల తక్కువ 3 అని ఎలాగ అంటామో అలాగే హిందీలో కూడా 3 బజనే మే 10 మినిట్ బాకీ హై అని అంటారు. 2 గంటల 55 నిమిషాలు ఇంగ్లీష్లో ఇట్స్ 5 to 3, హిందీలో 2 బజ్కర్ 55 మినిట్ లేదా 3 బజనే మే 5 మినిట్ బాకీ హై. తెలుగులో 2 గంటల 55 నిమిషాలు అనకుండా 5 నిమిషాలు తక్కువ 3 అని ఎలాగంటామో అలాగే హిందీలో కూడా 3 బజనే మే 5 మినిట్ బాకీ హై అని అంటారు. ఇప్పటి వరకు మనం గంటలు తెలుసుకున్నాం, అలాగే గంటల తర్వాత నిమిషాలు కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఉదయం టైం అడిగితే ఎలా చెప్పాలో చూద్దాం. ఉదయం 8 గంటలు ఇంగ్లీష్లో ఇట్స్ 8 o'clock ఇన్ ద మార్నింగ్, హిందీలో సుబహ్ కే 8 బజే. ఉదయం 8 గంటల 15 నిమిషాలు ఇంగ్లీష్లో ఇట్స్ 8:15 ఇన్ ద మార్నింగ్, హిందీలో సుబహ్ కే 8 బజ్కర్ 15 మినిట్ లేదా సుబహ్ కే 8:15 బజే. ఇక్కడ సుబహ్ కే 8:15 బజే అంటే ఉదయం 8:15 అని అర్థం. ఉదయం 8 గంటల 30 నిమిషాలు ఇంగ్లీష్లో ఇట్స్ 8:30 ఇన్ ద మార్నింగ్, హిందీలో సుబహ్ కే 8 బజ్కర్ 30 మినిట్ లేదా సుబహ్ కే 8:30 బజే. ఇక్కడ సుబహ్ కే 8:30 బజే అంటే ఉదయం 8:30 అని అర్థం. ఉదయం 8 గంటల 45 నిమిషాలు ఇంగ్లీష్లో ఇట్స్ 8:45 ఇన్ ద మార్నింగ్, హిందీలో సుబహ్ కే 8 బజ్కర్ 45 మినిట్ లేదా సుబహ్ కే 8:45 బజే. ఇక్కడ సుబహ్ కే 8:45 బజే అంటే ఉదయం 8:45 అని అర్థం. ఇప్పటి వరకు ఉదయం టైం అడిగితే తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలో ఎలా చెప్పాలో చూసాం. ఇప్పుడు మధ్యాహ్నం టైం అడిగితే ఎలా చెప్పాలో చూద్దాం. మధ్యాహ్నం 12 గంటలు ఇంగ్లీష్లో ఇట్స్ 12 o'clock ఇన్ ద ఆఫ్టర్నూన్ లేదా 12 noon లేదా మిడ్ డే. ఇక్కడ 12 noon అని కూడా అంటారు మధ్యాహ్నం 12 గంటలని. మధ్యాహ్నం 12 గంటలని మిడ్ డే అని కూడా అంటారు. అదే రాత్రి 12 గంటలు అయితే మాత్రం మిడ్ నైట్ అంటాం. హిందీలో దోపహర్ కే 12 బజే. మధ్యాహ్నం 1 గంట ఇంగ్లీష్లో ఇట్స్ 1 o'clock ఇన్ ద ఆఫ్టర్నూన్, హిందీలో దోపహర్ కే 1 బజే. మధ్యాహ్నం 1 గంట 15 నిమిషాలు ఇంగ్లీష్లో ఇట్స్ 1:15 ఇన్ ద ఆఫ్టర్నూన్, హిందీలో దోపహర్ కే 1 బజ్కర్ 15 మినిట్ లేదా దోపహర్ కే 1:15 బజే. ఇక్కడ దోపహర్ కే 1:15 బజే అంటే మధ్యాహ్నం 1:15 అని అర్థం. మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలు ఇంగ్లీష్లో ఇట్స్ 1:30 ఇన్ ద ఆఫ్టర్నూన్, హిందీలో దోపహర్ కే 1 బజ్కర్ 30 మినిట్ లేదా దోపహర్ కే 1:30 బజే. ఇక్కడ దోపహర్ కే 1:30 బజే అంటే మధ్యాహ్నం 1:30 అని అర్థం. మధ్యాహ్నం 1 గంట 45 నిమిషాలు ఇంగ్లీష్లో ఇట్స్ 1:45 ఇన్ ద ఆఫ్టర్నూన్, హిందీలో దోపహర్ కే 1 బజ్కర్ 45 మినిట్ లేదా దోపహర్ కే 1:15 బజే. ఇక్కడ దోపహర్ కే 1:15 బజే అంటే మధ్యాహ్నం 2:15 అని అర్థం. ఇప్పటి వరకు మధ్యాహ్నం టైం అడిగితే ఎలా చెప్పాలో చూసాం. ఇప్పుడు సాయంత్రం టైం అడిగితే ఎలా చెప్పాలో చూద్దాం. సాయంత్రం 5 గంటలు ఇంగ్లీష్లో ఇట్స్ 5 o'clock ఇన్ ద ఈవినింగ్, హిందీలో షామ్ కే 5 బజే. సాయంత్రం 5 గంటల 15 నిమిషాలు ఇంగ్లీష్లో ఇట్స్ 5:15 ఇన్ ద ఈవినింగ్, హిందీలో షామ్ కే 5 బజ్కర్ 15 మినిట్ లేదా షామ్ కే 5:15 బజే. ఇక్కడ షామ్ కే 5:15 బజే అంటే
సాయంత్రం 5:15 అని అర్థం. సాయంత్రం 5:30 ఇంగ్లీష్లో ఇట్స్ 5:30 ఇన్ ద ఈవినింగ్. హిందీలో షామ్ కే 5:30 లేదా షామ్ కే 5:30 బజే. ఇక్కడ షామ్ కే 5:30 బజే అంటే సాయంత్రం 5:30 అని అర్థం. సాయంత్రం 5:45 ఇంగ్లీష్లో ఇట్స్ 5:45 ఇన్ ద ఈవినింగ్. హిందీలో షామ్ కే 5:45 లేదా షామ్ కే 5:45 బజే. ఇక్కడ షామ్ కే 5:45 బజే అంటే సాయంత్రం 5:15 అని అర్థం. ఇప్పటి వరకు సాయంత్రం టైం అడిగితే ఎలా చెప్పాలో చూసాం. ఇప్పుడు రాత్రి టైం అడిగితే ఎలా చెప్పాలో చూద్దాం. రాత్రి 9 గంటలు ఇంగ్లీష్లో ఇట్స్ 9 o'clock ఎట్ నైట్. హిందీలో రాత్ కే 9 బజే. రాత్రి 9:15 ఇంగ్లీష్లో ఇట్స్ 9:15 ఎట్ నైట్. హిందీలో రాత్ కే 9:15 లేదా రాత్ కే 9:15 బజే. ఇక్కడ రాత్ కే 9:15 బజే అంటే రాత్రి 9:15 అని అర్థం. రాత్రి 9:30 ఇంగ్లీష్లో ఇట్స్ 9:30 ఎట్ నైట్. హిందీలో రాత్ కే 9:30 లేదా రాత్ కే 9:30 బజే. ఇక్కడ రాత్ కే 9:30 బజే అంటే రాత్రి 9:30 అని అర్థం. రాత్రి 9:45 ఇంగ్లీష్లో ఇట్స్ 10:15 ఎట్ నైట్. హిందీలో రాత్ కే 9:45 లేదా రాత్ కే 9:10 బజే. ఇక్కడ రాత్ కే 9:10 బజే అంటే రాత్రి 9:10 అని అర్థం. అర్ధరాత్రి ఇంగ్లీష్లో మిడ్ నైట్. హిందీలో ఆది రాత్. చూశారు కదా వ్యూవర్స్, ఈ విధంగా మనం టైంని తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఈ విధంగా చెప్పవచ్చు. ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు మళ్ళీ ఇంకొకసారి చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మేము పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.